ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. జరిగిందండి అంత పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గతంలో ఎప్పుడైనా జరిగిందండి అంతలాగా ఓటింగ్ ఎక్కువ జరిగింది. తర్వాత గొడవలు గడవలు బాగానే జరిగింది. కళ్యాణ్ గారు వచ్చేస్తారంటారు ఈసారి అయితే గ్యారంటీగా వచ్చేస్తారు. పవన్ కళ్యాణ్ అయితే పైన పార్టీ మాకు తెలుసు కానీ పవన్ కళ్యాణ్ పక్క అంటారు. పవన్ కళ్యాణ్ అయితే బ్రహ్మాండంగా వచ్చేస్తాడు. ఏం చెప్పాలనుకుంటున్నారా ఆయనకి? అన్న చెప్పాలనుకుంటున్నారా? ఆయన అలా గెలవబోతున్నారు, ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన వచ్చే చెప్తావు. ముందుగా శుభాకాంక్షలు కానీ అలాంటి అని చెప్పాలనుకుంటున్నారా? ముందుగా శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా ఆయనకి? అదే చెప్తే ఏమి చెప్తాడు. వాళ్ళ ఆటోలు ఎక్కడికి వెళ్తాడు ఇంకా చెప్పడానికి, ఆయన చెప్పడానికి మమ్మల్ని వెళ్ళిస్తారండి, చూడనిస్తారా మీరు ఆట కుర్రోళ్ళు? దీంట్లో చెప్పండి, ఆయన దగ్గరికి వెళ్తే దీంట్లో చెప్పండి. మా చూద్దామంటే ఇంకో ఇక్కడికి వస్తే ఇలా దూరంగా ఉండి చూసాం. చూడలేదండి దగ్గర చూడడానికి తొక్కేస్తారా? జనం ఎక్కడ పట్టలేదు రోడ్లు, అంత జనం ఉన్నారు. మరి పట్టకపోతే ఏం చేస్తారు, పక్కన ఉంటే మేళ్ళెక్కి మిద్దెనెక్కి చూసాం. మా ఆటోలు దగ్గరికి వెళ్ళలేం కదండి. మంచి చేస్తారంటారా గెలిచిన తర్వాత? ఆయన గెలిచిన తర్వాత చేస్తారని వేసాం. మరి ఏం చేస్తాడంటే మనం ఏం చెప్పగలుగుతామండి. మంచి చేస్తాడని వేసాం. ఆయన పక్కన గెలుస్తున్నారు, మంచి చేస్తాడు. భారీగా వస్తుంది. ఏం చెప్పాలనుకున్నారు ఆయన? ఏం చెప్పాలంటే మంచి చేస్తాడని చేసాం. ముందుగా శుభాకాంక్షలు. ఊరంతా శుభాకాంక్షలు. ఏ అనుమానం లేదండి. లేదు. ఈవీఎంలు అవి మార్చేసి అన్న ఆలోచన ఉంటారు కదా బోల్ బంది కుట్రలు చేస్తారంటారండి వైసీపీ వాళ్ళు. అన్న చేస్తారేమో మళ్ళీ ఏం లేదు. ఏమో అక్కడ మరి అక్కడ వాళ్ళు ఎలా ఉంటుంది బాగా తెలుస్తుంది. ఇక్కడ అయితే మాత్రం ఏ తేడా లేదు. ఎంత అండి అందరూ వేసారండి. ఏం చేస్తుంటారన్నా? నేను ప్రజెంట్ అయితే మన వైసీపీ ప్రభుత్వం వల్ల నా జాబ్ పోయింది పోర్టులోను. జాబ్ పోయి మామూలు ప్రజెంట్ ఖాళీగా ఉన్నాం. ఉపాధి హామీ పని చేస్తున్నాం. ప్రజెంట్ రియల్ ఎస్టేట్ చేస్తున్నాం. స్థలాలు అమ్మడం కొన్నాం, ఆ వర్క్ చేస్తున్నాం. ప్రజెంట్ ఎలా జరిగిందండి మన పోలింగ్? ఎలా జరిగింది పోలింగ్? అయితే వారు వన్ సైడ్ అయిపోయింది. ఇక్కడ 100 ఓట్లు ఉంటే 88-89% ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు పడ్డది. గ్లాస్ గుర్తు పడ్డాయి. ఇది జెన్యూన్ స్టాటస్. ఇది ఫేక్ ఏదో మీరు మైకులు పెట్టి మా ముందు మాట్లాడి మా బొమ్మలు టీవీలో పెట్టి చేయించారని మేము చెప్పట్లేదు. ఇది జననాడు. ఇది మామూలుగానే మీరు నన్ను వదిలేసి కావాలితే ఇక్కడి నుంచే 100 మంది చెక్ చేసుకున్నా చెప్తారు మీకు. జరిగిన ఫాల్ట్ అలా ఎక్కడ వచ్చిందంటే పైనుంచి 5,000 పంపారన్నారు. అది మాకు తెలదు. అది వాస్తవం అవాస్తవమో మాకు తెలీదు. ఓ పార్టీ తరఫున 1,500 ఇచ్చారు మాకు. ఏ ఇల్లు తప్పించకుండా ఇచ్చారు. మేము ఓట్లు వేస్తామని ఇచ్చారో దేనికి ఇచ్చారు. మేము వేసామో లేదో అది మా అంతరాత్మకు తెలుసు. అది వేరే పార్టీ వాళ్ళు వచ్చారు. వేరే పార్టీ వాళ్ళు వచ్చి 3,000 ఒక ఇంటికి, 1,500 ఒక ఇంటికి, 1,000 ఒక ఇంటికి అలా ఇచ్చారు. ఒకరోజు ముందుగా మా ఇంట్లోకి వచ్చి ప్రతి ఒక పేటలో ఉన్న మొత్తం ఇక్కడ మాకు దగ్గర 3,000 చిల్లర ఓటింగు. గతంలో 2,800 చిల్లర ఉండేది. పెరిగింది ఇంకా ఓటింగు. పెరిగితే వాళ్ళ ఇంటికి ముందుగా వచ్చి స్లిప్పులు ఎట్టుకెళ్ళిపోరు మా దగ్గర నుంచి. ఇప్పుడు మన జనసేన తరఫు నుంచి ఒక స్లిప్పు, వైసీపీ నుంచి ఒక స్లిప్పులు, పార్టీ తరఫు నుంచి స్లిప్పులు కాకుండా మన పంచాయతీ తరఫు నుంచి స్లిప్పులు వస్తుంటాయి కదా, ఆ స్లిప్పులు ముందుగా పట్టుకుని వెళ్ళిపోయారు నాయకులు కార్యకర్తలను. ఆ పట్టుకెళ్ళిపోయిన వాళ్ళు వైసీపీ వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయారు. డబ్బులు ఇస్తారన్నారు, పట్టుకుని వెళ్ళిపోయారు. డబ్బులు పంచలేదు. స్లిప్పులు తిరిగి ఇవ్వలేదు. దీని మీద మేము ఏ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టినా ఎవరెవరు మా దగ్గర స్లిప్ పట్టుకెళ్ళారో వాళ్ళందరూ బొక్కలో ఉంటారు. దీని గురించి మేము 4వ తారీఖున మాట్లాడతాం. జరిగింది మాట్లాడమంటారు కాబట్టి జరిగిందే మాట్లాడుతున్నాను. జరగబోయేది మీకు తర చెప్తాం మామూలుగా. అక్కడ అసలు ఒక సామాన్య వాటి డెమోక్రటిక్ కంట్రీలో, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటేసే హక్కు ప్రతి ఒక్కరి సీక్రెట్ ఓటింగ్. ఇది రహస్య ఓటింగ్. షార్ట్ని ఎందుకు పెడతారు ఓటింగ్ అన్నదే? మనం దేనికి వేస్తున్నామో తెలియకూడదు. మనం ముందున్న వ్యక్తులు కానీ శక్తులు కానీ మన రాజ్యాంగాన్ని మార్చి మనకి చేదుడు గోదుడుగా ఉంటూ మనకు పని చేస్తే వాళ్ళకే కంటిన్యూ చేస్తాం. వాళ్ళ వల్ల మనకు నష్టం జరిగిందనుకో వాళ్ళని డబ్బు రూపంలో ఎదుర్కోలేము, రాజకీయంగా ఎదుర్కోలేము, మన బలంగా ఎదుర్కోలేము. ఓటుతోటే వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఓటుతోటే బుద్ధి చెప్పాలి కాబట్టి ఓటుతోటే బుద్ధి చెప్పాలలో అని రాజ్యాంగంలో మార్పులు అంబేద్కర్ అప్పులో రాశాడు. ఆయన రాజ్యానికి విరుద్ధంగా మేమేం చేయకుండా రాష్ట్రంగా ఓటు వేసాం. దాని పరిణామాలు తీవ్రాలు ఫలితాలన్నీ కూడా 4వ తారీఖున తెలుస్తాయి మీకు. పైనే కాదు, రాష్ట్రంలోనే కాదు, జిల్లా లెవెల్లో కూడా గత ప్రభుత్వం మారిపోద్ది, కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వం మాకు చేసిందో చేయలేదని పక్కన పెట్టండి. మా కష్టాలు తీర్చిందో తీసిందో లేదో అవి విషయాలు పక్కన పెట్టండి. మాకు ఇక్కడ
ఇల్లు తప్పించి ఇల్లు ఒక సపోజ్ మేము ఎస్సీ కులస్తులు మామూలుగా ఎస్సీ పేటలో దగ్గర 400-500 ఓట్లు ఉన్నాయి. 2 ఈదులు ఇచ్చి ఒక ఈది ఇవ్వకపోవడం అంటే ఓటుకు 3000 నొక్కితే ఎంత 10 మందికి 30,000 పోతుంది. ఇల్లు తప్పించి ఇల్లు ఇచ్చి ఇల్లు ఇవ్వడం అది వేరే పార్టీ అయితే మాకు తప్పించలేదు. ప్రతి ఇంటికి ఇచ్చింది ఓటు వేసిన ఏ పని వాళ్ళు ధర్మంగా ఇచ్చుకుని వెళ్ళిపోయారు. సమానం. గతంలో ఎప్పుడు కూడా మా ఏరియాలో డబ్బులు పంచలేదు. జనరల్ బాడీ ఎలక్షన్ కాబట్టి డబ్బులు ఎవరు పంచలేదు. ఇక్కడ ప్రెస్టేజ్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు పెట్టారు. ప్లస్ వైసీపీ అధికారంలో ఉంది, ఆయన ఓడించాలని ఒకటే, ప్లస్ మార్పు కోసం ఒకటే, మళ్ళీ మేమే అధికారం కొనసాగించాలని ఒకటే, అలా 3 ఉద్దేశాలతో వాళ్ళు ఇచ్చేసుకుని జనాలు గొర్రెల్లా కనపడ్డారు. వాళ్ళకి ప్రజెంట్ గత నాయకులకి పాలకులకి జనాలు గొర్రెల్లా కనపడ్డారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా గొర్రెల్లా కనపడ్డారు ఈ వైసీపీ ప్రభుత్వానికి. నా జాబు పోయి 5 సంవత్సరాలు అయింది. నేను పక్కా వైసీపీ క్యాండిడేట్. నేనే జాబ్ పోయి 5 సంవత్సరాలు వస్తే నేను నాకు జాబ్ ప్లేస్మెంట్ చూపించాడు అక్కడ కూడా లేడు. ఎవరు నన్ను పట్టించుకోలేదు. నాతో పాటుగా నేను నా వర్క్ నా పెర్ఫార్మెన్స్ చూపించి నా మాట ఇన్ని వాళ్ళు అందరినీ కూడా నేను జాగ్రత్తగా గత ప్రభుత్వంలో మనకి అన్యాయం జరిగింది. ఇళ్ల స్థలం ఇచ్చారు అర్హుడు కాబట్టి ఇచ్చారు ఇళ్ల స్థలం. నాకే కాదు చాలామందికి ఇచ్చారు. అమ్మఒడి ఇచ్చారు అర్హులు కాబట్టి. మంచి స్థలాలు ఏముంది అక్కడ మన ఎమ్మెల్యే గారు పాత ఎమ్మెల్యే గారు ఉన్నారు మామూలుగా అక్కడ. 1 కోటి రూపాయలు పెట్టుకున్నారు, 60 లక్షలు పెట్టుకున్నారు, 1 కోటి రూపాయలు జీవించారు అక్కడ. ఇంకా చాలా పిఠాపురం నియోజకవర్గంలో దగ్గర 10-15 లేఅవుట్లు ఖాళీగా ఉన్నాయి. పట్టాలంటే ఇచ్చారు కానీ వాళ్ళకి ఏం చేయించలేకపోయారు. వాళ్ళకి పట్టా ఎందుకండి స్థలం చేయించిన దానికి ఇచ్చిన పట్టా మీద 5 లక్షలు రాశారు. వాటిలో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉంటాయి. మనకి ఇచ్చిన ఫేక్ డాక్యుమెంట్ అన్నాం, దాని మీద రిజిస్ట్రేషన్ చేసినట్టే ఉన్నాయి. అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, చేసుకోవచ్చు. అవి కట్టడానికి కొంత టార్చర్. ఆటో వాళ్ళకి 15,000 ఇచ్చారు. ఎదరికెలా ఒక 2-3 నెలలు పోతే 40,000 పిండారు. ఉపయోగం ఉంది. అమ్మఒడి ఇచ్చారు. నాకు గత ప్రభుత్వంలో అమ్మఒడి ఒకటే మంచి పథకం మీద కనపడ్డది. రోడ్లు ఉన్నాయి, రోడ్లు ఏమీ చేయలేదు. బ్రిడ్జ్లు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ రోడ్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కొంత స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్తో కొంత ఇది అవుతాయి. డ్రైనేజ్ వ్యవస్థ మా ఊరిలో పూర్తి విఫలం. ప్రెసిడెంట్లు పట్టించుకోరు, పారిశుద్ధ్య కార్మికులు పట్టించుకోరు, చెత్త తీయమంటే తీరు. మీరు కావాలంటే రోడ్డు మీద ఉండి అడుగుతున్నారు. మీరు లోపలికి వెళ్తే ఎక్కడెక్కడ పేరుకుపోయిన చెత్త. మన ప్రజాస్వామ్యానికి ఎలాగైతే చెత్త పట్టిందో మా నియోజకవర్గంలో మా ఊరికి అంతకన్నా ఎక్కువ డబల్ 10 రెట్లు 20 రెట్లు చెత్త పట్టింది మామూలుగా. ఆ చెత్తను తొడాలంటే సరైన నాయకుడు రావాలి. సరైన నాయకుడు ఎంచుకోవడం కోసం మేము అందరం కష్టపడ్డాం. సరైన నాయకుడు వస్తాడని ఆశిస్తున్నాం. మామూలుగానే 1,00,000 మెజారిటీలు అంటున్నారు కానీ 1,00,000 మెజారిటీ రాదు. పవన్ కళ్యాణ్ గారు 80,000-70,000 మెజారిటీ. 1,00,000 అంటే మరి ఆవిడ కూడా సామాజిక వర్గానికి చెందిందే కదా. ఆవిడకున్న పోలింగ్ ఆవిడకు ఉంటుంది కదా. నాన్ లోకల్ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏం చేస్తారు, ఇక్కడ సినిమాలు తీసుకుంటారు, షూటింగ్లు చేసుకుంటారు అని చాలామంది అన్నారు మామూలుగా అక్కడ. మరి ఇవి నాన్ లోకల్ కదా. ఇవిడ పిఠాపురం పుట్టిందా, పిఠాపురం పెరిగిందా, పిఠాపురం ఎప్పుడైనా ఉంటుందా? ఇవిడ కాకినాడలో ఉంటుందా? అవును, గట్టిగా కష్టపడి పనిచేస్తుందేమో. ఒకవేళ ఆయన ఓడించడానికి ఇంకా ఆవిడైనా అస్త్రాలు ఉపయోగిస్తుందేమో. ఒకవేళ ఆవిడ హోమ్ మినిస్టర్ ఇస్తున్నారు మామూలుగా. అది ఇచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు నెగ్గాలా ఆయన ఇవ్వాలా? అర్థమైందండి మీకు? ఒకటి జరిగిందంటే సామాజిక ప్రజలను పట్టించుకోలేదండి. పథకాలు ఏంటంటే డబ్బులు ఇచ్చి ఓట్లను కొన్నట్టే ఉంది. అది పథకాలు. ఆ పథకాల్లో కూడా పార్షియాలిటీ. మీ వెనకాల తిరిగితే, నాయకుల వెనకాల తిరిగితే న్యాయం జరుగుతుంది. తిరగకపోతే ఏలుముద్ర తంబ పడలేదు, అది పడలేదు, సెక్రటరీ గారు రాలేదు, ఇది రాలేదు. మా డాక్యుమెంట్లు మాకు ఇంకా అందలేదు. మాకు స్థలాలు ఇచ్చారు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇంకా అందలేదు. వీఆర్ఓ అడిగితే ఎలక్షన్ కోడ్ అని చెప్పి, ఎలక్షన్ కోడ్ అయిపోయి ఎన్ని రోజులు అవుతుంది? ఎలక్షన్ కోర్టుకి 4 రోజుల ముందు వచ్చే పట్టాలు కందరాడ పంచాయతీ కార్యాలయానికి. ఇప్పుడు ఇంకా మా పట్టాలు మాకు ఇవ్వలేదు. మాకు స్థలం వచ్చినట్ట, ఉన్నట్ట, పోయినట్ట. ఉదాహరణ నేనే చెప్తున్నాను. నా పేరు సూర్యబాబు, నా పేరు మా ఆవిడ పేరుని వచ్చింది. డాక్యుమెంట్ ఇస్తేనే కదా స్థలం ఉందో తెలుసుకోవడానికి. మరి ఏం చేస్తారు ఈ డాక్యుమెంట్లన్నీ? మళ్ళీ వెనక్కి పంపించుకుంటారా? ఒకవేళ ఎలక్షన్లో అయిపోయిన తర్వాత డబ్బులు ఇచ్చి మళ్ళీ అమ్ముతారా డాక్యుమెంట్లని? జనాలు హింసపెట్టడానికా, జనాలు సుఖపెట్టడానికా ఈ గవర్నమెంట్? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను మామూలుగా. గత వైసీపీ ప్రభుత్వాన్ని నాకు అందులో న్యాయం జరగలేదండి. మా అబ్బాయి బీటెక్ చేస్తున్నాడు. మా అమ్మాయి 2nd ఇయర్ చదువుతుంది. శ్రీ చైతన్యలో గవర్నమెంట్ స్కూల్లోను బాదమాధవ స్కూల్లో చదువుకుంది. అమ్మఒడి ఒకటే మాకు లబ్ధి చేకూరింది. డ్వాక్రా రుణమాఫీ డబ్బులు అన్నారు మామూలుగా. వేసారన్నారు, ఇంకా పడలేదు. అవి పడతాయో పడవో తెలియదు. లోకల్ నాయకత్వం మారాలని మేము కృషి చేస్తున్నాం. మేము లోకల్ అయితే, నాన్ లోకల్ అయితే, నియోజకవర్గాన్ని ఎవరైతే డెవలప్ చేస్తారో అటువంటి నాయకులే మాకు కావాలి. మాకు పక్క వారు 1 సైడ్ అయితే, బాద్షా 1 సైడ్ అయితే వారు 1 సైడ్ అయిపోద్ది. అక్కడ
పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వార్థం, ఆయన సినిమాలు తీసుకుంటే వస్తాయండి డబ్బులు ఆయనకి. ఇక్కడికి వచ్చి ఎండలో తిరిగి ఎండలో దండలు పెట్టి వాళ్ళతో వీళ్ళతో చీవాట్లు తిని వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఆయనకి? అవసరం ఉందా ఆయనకి? ఉందా? మాకుంది నమ్మకం. ఎందుకంటే గత ప్రభుత్వం వైఫల్యం కళ్ళారా చూసాం కాబట్టి పనులు చేయలేదన్నాం. గీత గారి దగ్గరికి వెళ్తే పనులు జరుగుతాయి, ఆవిడ దగ్గరికి వెళ్ళాలి. నియోజకవర్గంలో ఎక్కడ సమస్యలు వచ్చి ఓట్ల టైంలోనే వస్తుంది ఆవిడ. గడపకైనా గడపకి పోయేసారి పెట్టారు కదా, ఓట్ల టైంలో గడప తిరుగుతుంది. తర్వాత ఆవిడ గడప మేము జరగాల. కానీ వర్క్ చేసే మెంటాలిటీ ఆవిడ, పని చేయలేని వ్యక్తి కాదు. కానీ ఓట్లు వేసే టైంలో ఆవిడ వస్తుంది, పని చేసుకుని మేము ఆవిడ దగ్గరికి వెళ్ళాలా. అది ప్లస్ ముందు ఆల్రెడీ రాజ్యసభ సభ్యురాలు చేసింది, జిల్లా పరిషత్ చైర్మన్ చేసింది ఆవిడ. నా డిగ్రీ టైంలో బీఆర్ కాలేజీలో బీఎస్సీ చేసే టైంలో చేసింది. ఆ తర్వాత ఎంపీ చేసింది, ఎమ్మెల్యే చేసింది. ఆవిడ పని చేయదు, పనికిరాదని మేము ఆవిడ మార్చాలనుకోవట్లేదు. కొంత కొత్తదనాన్ని తీసుకొస్తే నియోజకవర్గంలో కొత్త మార్పులు వస్తాయేమోని. 4వ తారీఖున ఎలా ఉంటుందండి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత? ఆ రోజు ఏముంటుంది, ప్రపంచం అయిపోద్ది. ఏముంటుంది, మా సమస్యలన్నీ మేము చెప్పాం. మేము ప్లకార్డుల ద్వారా ఆయనకి సంతాపం తెలిపాం. మేము ఆయన ర్యాలీలో పాల్గొన్నాం, అన్నీ చేసాం మేము. మాకు కావాల్సిన సమస్యల గురించి ఆయనతో చర్చించాం. ఎలక్షన్కి మీరు జాగ్రత్తగా ఉండి చేయండి, మీరు మీ సమస్యలు మీరు చెప్పారు కాబట్టి, సమస్యలు నా మీద భరోసా చేసి నన్ను నమ్మారు కాబట్టి మేము చేస్తాం. ఇప్పుడు గాజువాకలోని భీమవరంలో ఓడిపోయాడు ఆయన. అక్కడ ఏం చేసాడు అని. ఇప్పుడు ఎవరన్నా నెగ్గాలంటే ఒకసారి అవకాశం ఇవ్వాలి కదండి. అవకాశం ఇవ్వకుండా చేయరని ఎలా డిక్లేర్ చేయడానికి మీరెవరు మేమెవరు? స్టేట్లో ఉన్న ప్రజలందరికీ ఓటే చెప్తారండి మామూలుగా. ఇప్పుడు అక్కడ సామాజిక వర్గం ఎక్కువ ఉంది తక్కువ ఉంది, మేము ఎస్సీ సామాజిక వర్గం. అది మేము అందరం కూడా వన్ సైడ్ ఎస్సీ పేటలో కట్టుబడి 200-300 ఓట్లు పడి ఉంటాయి. మొత్తం ఎస్సీపేట కదా, మొత్తం కంద్రాడ పంచాయతీ అంతా 200-300 ఓట్లు. ఎస్సీపేటలో ఒక 50 పడి ఉంటాయి. అదే వాళ్ళ 3,000 ఇచ్చిన వాళ్ళకి 500 ఇచ్చిన ఎత్తడా, 1500 ఇచ్చిన ఎత్తడా. అవి కూడా స్లిప్లు పట్టుకెళ్ళిపోయారు. ఎవరెవరు పట్టుకెళ్ళిపోయారు స్లిప్లు, వాళ్ళందరి పేర్లు బయట పెడతాం ఎలక్షన్ అయిన తర్వాత. ఒక ఓటేసి కూడా స్లిప్ పట్టుకెళ్ళిపోయాడు. ఓటు ఎలాగ వేస్తాడు? ఓటు వేసే టైంని కూడా స్లిప్ మాకు అందించలేదు. ఇది ఎక్కడ దౌర్జన్యం అండి ఇది? ఈ ప్రజాస్వామ్యంలో మనిషికి మాట్లాడే హక్కు లేదు, ఓటు వేసే హక్కు లేదు. నోట్లు అన్న పోనీ అంటారు, అలాగా స్లిప్లు వేయకుండా ఉన్నారంటారా? అన్ని పని స్లిప్పులు పోయినా సరే మళ్ళీ స్లిప్పులు పట్టుకుపోయిన వాళ్ళు డబ్బుల గురించి లెక్క వేయకుండా వాళ్ళకి వేద్దాం అనుకున్న పడి ఆ 10% కూడా మంట ఎక్కిపోయి మామూలుగా ఎక్కిపోయి బాయిలర్లో బాయిల్ అయిపోయి వచ్చి ఏం చేశారంటే నిజంగా ప్యాన్ వేద్దాం అనుకున్నా కూడా గ్లాస్ కొట్టారు. అందుకే 88% పోలేవింది. అందులో కొన్ని మళ్ళీ ఫ్యాన్ కేత కొంతమంది ముసలాటలు ఓట్లేనాక రాలేని స్థితి. ఇన్నాళ్ళ దగ్గరికి వెళ్ళి నొక్కేసుకోవడం ఏం కుదరదు. పక్కాగా ఎలక్షన్ ఏజెంట్లు కానీ ఎలక్షన్ వచ్చిన సిబ్బంది కానీ చాలా నీట్గా చేశారు, పక్కాగా చేశారు. ఎటువంటి ఫేక్ ఎవిడెన్స్లకి ఇది లేకుండా, ఎటువంటి రిగ్గింగ్లు కానీ ఇది లేకుండా చాలా నీట్గా చేశారు. పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారు. 80 నుంచి 70,000 మెజార్టీ నెగ్గుతారైనా. 1,00,000 అన్నది బూతుంది. మనం ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు. నెగ్గుతారు, కంపల్సరీ నెగ్గుతారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు. వాళ్ళు చేస్తారని ఆశతో మేము ఓట్లు వేసాం. మేము ఆయనే నెగ్గుతాడు. ఆయన చేయకపోవడం అని ఆయన చేయలేదు అనుకోండి, నెక్స్ట్ గవర్నమెంట్లో మళ్ళీ ఆయన కాకపోతే ఆయన కంటే గవర్నమెంట్ ఆయన్ని మార్చుతారు జనాలు. మనం చేసే పనులు బట్టి జనాలు మనకి జైలు కొట్టాలన్నా మనం డౌన్ కొట్టాలన్నా ఏదైనా సరే. ఈసారి ఆయన మీద నమ్మకం ఉంచి మేము ఆయనకి చేసాం కష్టపడి. వారు వన్ సైడ్ అయిపోయింది. అక్కడ మీరు ఎక్కడికే కాదు, ఇంటింటికి వెళ్ళి ఇలా చంటి పిల్లలు పుట్టబోయే పిల్లల నుంచి రేపు 2 రోజులు చచ్చిపోయి ముసలి దగ్గరికి వెళ్ళినా ఇదే మాట చెప్తారు. అదే గెలుపు పక్క జనసేన, గ్లాసు గుర్తు నెగ్గుతుంది కంపల్సరీ. ఇక్కడ స్టార్టింగ్లో గ్లాసు చాలా చంద్రచంద్రంగా ఉన్నా లాస్ట్ చేసి అంతా ఏకమే కలిసికట్టుగా ఆయనకి చేసాం మేము. మాది కందరాల యాపాటి అరుణ్ బాబు గారు వర్గం, మాది పిల్లా సురేష్ గారు, ఓసీ నుంచి యాపాటి అరుణ్ బాబు గారు, పిల్లా సునంద్ గారు, శ్రీని గారు, ఇలాంటి నాయకులందరూ మమ్మల్ని ప్రోత్సాహంతో మా ఎస్సపేటని మాకు నీట్గా చేసి మామూలుగానే కాపులు ఓట్లు కూడా చీలిపోకుండా మొత్తం జనసేన గతంలో జనసేన టీడీపీ ఇడిపోయి పోటీ చేయడం వల్ల నెగ్గారు తప్ప అప్పుడు కూడా వరం గారితో గెలుపు. వరం గారు నిలబెట్టిన పార్టీ ఇది. వరం గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ పగ్గాలు పుచ్చుకుని విజయకేతనంతో జెండా ఎగరేయాలని యాపాటి అరుణ్ బాబు, పిల్లా సునంద్, పిల్లా సురేష్, వాకపల్లి సూరిబాబు, నా పేరు వాకపల్లి సూరిబాబు, వీళ్ళందరూ నాయకత్వం ద్వారా మేము పార్టీని నిలబెట్టాలని కష్టపడి పనిచేసాం, కృషి చేసాం. మేము యాపాటి అరుణ్ బాబు గారి నాయకత్వం ద్వారా మేము ఆయనకి ఇక్కడ నెగ్గించుకోవడానికి మేము ఎంతో కృషి చేసాం. కంపల్సరీ నెగ్గుతాడైనా 70 నుంచి 80,000 ఓట్ల మెజార్టీతో నెగ్గుతాడు. ఇది పక్క. మీరు కడుపులో ఉన్న పిల్లల నుంచి ఒక గంటలో చచ్చిపోయి ముసలి దగ్గరికి వెళ్ళిన ఇదే చెప్తారు. అది వ్యవసాయం చేస్తారు. ఓటు ఎవరికి వేసారు మొన్న? ఓటు అండి
బాగా ఎక్కడ చెప్పు ఒకటే మన ఇది ఏం పేరు పవన్ కళ్యాణ్. ప్యాన్కో ఫ్యాన్ కేసారా ఏంటి మేము అందరూ గ్లాస్కి ఇచ్చి మీరు ఎందుకు ఫ్యాన్ కేసారు? ప్యాన్కి వేసుకున్నాం మా ఇష్టం. ఆనకేసి ఆడి వాళ్ళు బతుకుతున్నాం. పెన్షన్ ఇస్తున్నారా? పెన్షన్ ఇస్తున్నాడు కాదు ఆడు చేసిన తప్పేటి. పెన్షన్ ఇస్తున్నాడు కదా. జగన్ కూడా చేసిన తప్పేటి. మీకు మరి రోడ్లు లేవండి, జాబులు లేవంటున్నారు, ఏమి లేవంటున్నారు? ఎవరు లేవన్నారండి నువ్వు చదివేసుకో. తమ్ముడు అబ్బాయి కొడుకు అవుతాను. ఇప్పుడు మాకేముందండి, మాకు ఆ పెన్షన్ తోటే పొద్దుతున్నాం. ఇంకా అంతకంటే మాకు ఆశలు ఏమీ లేవు. ఆశలు ఏమీ లేవు. ఎవరండి వంగా గీత గారు గెలపడి పైన ఇయ్యమ్మ వంగా గీత గారు కొంచెం అనుమానం. మరి అనుమానం ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సినిమా మ్యాటర్ కదా, తన మోజు ఎక్కువగా ఉంటుంది. దాని మీద అనుమానం చెప్పలేము. వంగా గీత గారికి కొంచెం చెప్పలేము అంతే. పైకి ఇయ్యమ్మ చెప్పండి, మొన్న 13వ తారీఖు పోలింగ్ ఎలా జరిగింది మీ ఊర్లో గోకువాడలో? గోకువాడ పోలింగ్ బాగా జరిగిందండి. మొత్తం అంతా వన్ సైడ్ గ్లాస్కి ఉంటుందండి. వన్ సైడ్ అండి. ఎప్పుడైనా జరిగిందండి గతంలో ఇంత ఎప్పుడు ఇంత పోలింగ్ జరగలేదండి. ఒక రకంగా వన్ సైడ్ ఎప్పుడు జరగలేదండి. కనీసం మా ఊళ్ళో ముసలోళ్ళు కూడా ఓటు కనపడిన వాళ్ళని కూడా కుర్చీ మీద తీసుకెళ్ళి గ్లాస్కే గుర్తించేసామండి మా ఊరు కుర్రోళ్ళు అందరూ. ఎంత మెజారిటీ వస్తుందంటారు కళ్యాణ్ గారికి? ఇంచుమించులో ముందు అయితే 50 గట్ట అనుకునేవాళ్ళం కానండి. ఈ ఎలక్షన్ జరిగిన తర్వాత ఇవన్నీ చూస్తే 1,00,000 మెజార్టీ గ్యారంటీగా వస్తుంది అనుకున్నామండి. గ్యారంటీ అండి. పోలింగ్ నాడు వంగా గీత గారు తిరిగారంట, మీ ఊరు వచ్చారు? మా ఊరు రాలేదండి. ఆవిడ మా ఊరు రాదండి. వాళ్ళు తీసేయాలని ఉన్నారంట. అచ్చా మా ఊరు అసలు రాదండి. ఆవిడ వస్తే అక్కడక్కడ జరగని కంటే మా ఊళ్ళో ఎక్కువ జరుగుతుందండి ఆవిడ వస్తేనే. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మెగా ఫ్యామిలీ నేను ఏమన్నాం అనుకుంది ఆవిడ? ఏమన్నాం అంటే ఏం తెలుసండి, ఆవిడ ఆ ఫ్యామిలీ మీద పైకి ఎదిగింది. ఇప్పుడు మళ్ళీ అన్న అంటే మళ్ళీ ఏదో దారి చేసుకుని వాళ్ళ ఏ కోడలో పట్టుకుంటుందామో ఏం చెప్తాం. అందుకని అలా అంటుందంటారా? అందుకేనండి. ఇంకా పైన వస్తుందండి గ్యారంటీ. ఎక్కువ శాతం పోలింగ్ జరిగిందంటే అందరూ ఓట్లు వేసారు. అందరూ కన్ఫామ్గా ఎక్కడి నుంచి అండి, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా, ఇంకా పక్క వైసీపీ వాళ్ళు బస్సులు పెట్టిన వాళ్ళు కూడా గ్లాస్కి వేసి వెళ్ళిపోయారు. అందరూ మాకు తెలిసిన వాళ్ళే. ఎలా ఉండబోతుందండి 4వ తారీఖున ఇక్కడ? 4వ తారీఖు ఇక్కడ పండగ అండి. మన సంక్రాంతి పండుగ కోడి పందాలు ఎలా ఉంటాయి అలా ఉంటుంది. అలా చెప్తారు 4వ తారీఖు. ఓయ్ బాబోయ్, ఆ ఏళ్ళ వచ్చి చూడండి ఒకసారి. చాలా క్లాస్గా ఉంటుంది. వార్ వన్ సైడ్. పోలింగ్ బాగా జరిగిందండి. ఎప్పుడైనా జరిగిందండి గతంలో? లేదండి, బాగా జరిగింది. మాకు ఎందుకండి ఇక్కడ గోగువాడకి అయితే అండి 1700 చిల్లర బాగా అయిందండి. వన్ సైడ్ అండి. ఏం కొద్దిగా పోతాయండి, ఇంకా అవి ఇప్పుడు అలా పోతాయి. ఎందుకంటే అండి వైసీపీ కార్యకర్తలకి దండేసి దండం పెట్టాలండి. మాకు బాగా హెల్ప్ చేశారండి. మీకు హెల్ప్ చేశారంట? ఆ డబ్బులు నొక్కేసి ప్రజలకు పంచకన్నా మంచి పని చేశారండి. నిజమేనంటారు? గ్యారంటీ అండి. ఎవరు సరిగ్గా ఇవ్వలేదంటే ఎవరికి వెళ్ళవు, వాళ్ళకి చాలా డబ్బు నొక్కేసారండి. అక్కడికి వెళ్ళిపోయారంటే మీ ఊళ్ళో జరిగింది అలాగా? మా ఊళ్ళో జరగలేదండి. మా ఊళ్ళో జరిగితే కుదరదండి అలాగా. మాకు దరిదాపుల్లో ఎక్కడ లేరండి అలా. లేరండి. బూత్లో కూడా మీరు ఉన్నారంట ఏజెంట్లు? ఉంటారండి, అలా ఏజెంట్లు ఉంటారు కానీ ఇంకా ఆటలు సాగవండి ఇక్కడ. మాకు సాలవండి. ఏంటండి మెజారిటీ 1,00,000 వస్తుందండి. వస్తాయండి, గ్యారంటీగా వస్తాయండి. ఎందుకంటే అండి నేను చెప్పాను కదండి, గీత ఇప్పుడు కార్యకర్తలు అందరికీ దండేసి దండం పెట్టాలంటున్నాం కదండి. ఇక్కడే కాదు అన్ని చోట్ల అలాగే చేశారండి. మొత్తం అన్ని చోట్ల కూడా అలాగే చేశారు. అప్పుడు వాళ్ళకి పడి ఓట్లు కూడా మాకే పడ్డాయండి, జనసేనకే పడ్డాయండి. జనసేనకే పడ్డాయండి. ఎందుకంటే డబ్బులు పంచుతూలో కొంతమంది ఎగ్నెట్గా వేసి వాళ్ళు కూడా ఈఎఫ్గా వేసారు. బాగా దీనికి గ్యాస్కి ఎగ్నెట్గా వేసి వాళ్ళు కూడా డబ్బులు పంచగా దీనికే వేసారండి. వైసీపీ వాళ్ళు కూడా వేసారండి జనసేనకి. 4వ తారీఖు కోసం వెయిటింగ్ అంటారు అయితే? 4వ తారీఖున పండుగ అండి. ఇంకా మామూలు పండుగ కదండి, ఇంకా జాతర అండి. ఇలా జరిగిందండి మొన్న మీ ఊర్లో పోలింగ్? బాగానే జరిగిందండి. 2 గ్యాస్ కేసు. ఎందుకంటారు అంతలాగా? ఏంటి మామూలుగా మన
బాగా చేస్తారు కదండి. వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చారంటే 3,000 మీకు అందలేదా? మాకు అందలేదండి. నువ్వులు ఎవరన్నా ఇచ్చారండి అసలు? ఇచ్చారండి, చాలా మందికి ఇచ్చారు. అయినా సరే గ్లాస్కి హెయిర్ చాలా ఉంది. మీకు ఎందుకు ఇవ్వలేదండి? పక్క జనసేన పక్క జనసేన ఏమి తిరుగుతుందని ఇవ్వలేదండి. ఎంత మెజారిటీ వస్తుంది అంటారు ఆయనకి? ఒక 50,000 దాకా 50,000 పైన వస్తుంది. ఊట్లో ఎక్కువ శాతం నమోదైందండి పోలింగ్? ఎక్కువ శాతం పర్సంటేజ్ అయిందండి ఓటింగ్? అయిందండి. మొత్తం అందరూ వేసారండి? అందరూ వేసారు. ఊళ్ళో కూడా వచ్చేసారు. పక్క అయితే ఆయన వస్తారు కళ్యాణ్ గారు. మరి కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మీకు ఎలాంటి ఆనందం వచ్చింది? మీ ఊరు వచ్చారు కదా కళ్యాణ్ గారు. ఓ బాబా ఊరంతా వచ్చేసారండి బయటికి. ఊరంతా ఇక్కడ ఉన్నారు, రోడ్డు మీదే ఉన్నారు. చెప్పండి ఎలా జరిగిందండి మొన్న ఓటింగ్ 13వ తారీఖుని? రిగ్గింగ్ అని అలాంటిది ఏమైనా జరిగిందంటారు? మీటింగ్ బాగానే జరిగిందమ్మా. మీటింగ్ అదే ఏం పోలింగ్ అదే పోలింగ్ బాగానే జరిగింది. దాంట్లో ఏం తేడా లేదు, బాగానే ఉంది. రిగ్గింగ్ అని మరి అయితే మరి ఇంక నేను చెప్పేది ఏముందో చెప్పు. రిగ్గింగ్ జరిగిందండి మీ ఊర్లో అన్నానే? రిగ్గింగ్ జరిగింది అంటున్నాం. రిగ్గింగ్ గొడవలు కానీ ఏమీ లేవండి. రీడింగ్ బ్రహ్మాండంగా జరిగింది. గతంలో ఎప్పుడైనా ఉందండి ఇలాగా ఇంత మంచిగా జరగడం? మా ఊళ్ళో అంత పెద్ద గొడవ ఏమైనా జరగదండి. ఎప్పుడు పద్ధతిగానే ఉంటుంది. ఎక్కువ శాతం ఓటింగ్ నమోదైందంటారు, అందరూ వేసారంటారు ఓటింగ్ అంతా జరిగిపోయింది. ఎవరికి వేసారంటారు? ప్యాన్కా గ్లాస్కి వేసారు? ఎవరికి వేసారంటారా? బాగా ఎక్కువ పేన పడతాయి అనుకుంటున్నాం. మరి ఎందుకంటారు? మరి అంతే. మరి నాకు తెలుసున్న ఇక్కడికి పేనకబడి అంటారు. ఏమన్నా పేనకేసారంటారా? ఎక్కువ పేనకు పడి ఉంటాయి. ఎందుకంటారు? అంటే మీరు అనుకునే మాటల మీద, ఇక్కడ జరిగే మాటల మీద ఎక్కువ పడతాయని చెప్పి మాకు ఉద్దేశం ఉంది అంతే. అందుకని మరి ఇంక మాకేం తెలుస్తుంది. నేనైతే ప్యాన్కేసాను. మీ ఊళ్ళో అందరూ గ్లాస్కి వేసారు అంటారు. ఫ్యాన్ ఊడిపోతుందండి మరి 4 రోజుల్లో. నేనైతే ప్యాన్కేసాను. ధైర్యం జరిగిందండి మన 13వ తారీఖున పోలింగ్ ఇలా బ్రహ్మాండంగా జరిగింది. గొడవలు గట్టేనా జరిగింది? అలాంటి ఏమీ లేదు. గతంలో ఎప్పుడైనా ఉందండి ఇలాగా ఇంత ఓటింగ్ నమోదు? ఓటు ఇంత గట్టిగా లేదు. ఇప్పుడు గట్టిగా చేశారు. ప్రతి ఒక్కరు హైదరాబాద్ నుంచి వచ్చారు, అమెరికా నుంచి వచ్చారు కుర్రాళ్ళు. ఓటు వేయాలని వచ్చారు ప్రతి వాళ్ళను. చాలా గట్టిగా చేశారు. అంత పట్టుదలగా వచ్చారండి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన కోసం వచ్చారు. మీ ఊరు వచ్చారండి అప్పుడు ఆయన? వచ్చారండి, మా ఊరు వచ్చారు. ఎలా ఉందండి అప్పుడు వచ్చినప్పుడు ఆయన? బాబోయ్ చాలా బాగుందండి. చూసారా మీరు? చూసారా ఆయన్ని? ఇక్కడ చూశాను, అక్కడ చూశాను. ఏమనిపించిందండి ఆయన చూడగానే? ఏమనిపిస్తుందండి, ఏమనిపిస్తుంది? చూశాను, బాగా చూశాడు. మంచి ఎక్కువ శాతం అయితే ఓటింగ్ జరిగిందంటారు. ఎక్కువ ఇక్కడేంటి అంతలాగా జరిగిందండి. మీ ఊర్లో అయితే బాగా జరిగింది? మా ఊళ్ళో ఇంకా బాగా జరిగింది. ఎంత మెజారిటీ వస్తుందంటారు మీ అనుభవం ప్రకారం? మా ఊళ్ళోనా? మీ ఊళ్ళో కదా మొత్తం? ఏమో అలాంటి మాకేం తెలియదు. ఆయన అయితే 1,00,000 టార్గెట్ వేసారు. 1,00,000 టార్గెట్ వేసారు కానీ మేము ఒక 50,000 వస్తుంది. పెద్ద టార్గెట్ వేయకూడదు అనుకుంటున్నాం. 50 పైన వస్తుంది అనుకుంటున్నాం. ఏం చెప్పాలనుకుంటున్నారు ఆయనకి ముందుగాని? ఏం చెప్తాం, మేమేం చెప్తామండి బాబు. ఆయన గెలిపేలాగా కన్ఫర్మ్ అయిపోయింది. గెలిపి అవ్వాలనే సూత్రం, దానికోసం సూత్రం. కానీ ఏం చెప్తా ఉంటుంది? 4వ తారీఖున ఎలా ఉంటుంది అంటారు ఇక్కడ? బ్రహ్మాండంగా ఉంటుంది. పండుగ చేసుకుంటారు ఇంకా? పండుగ చిన్న పండుగ వేరు బాబోయ్. పెద్ద పండుగ అంటారు. 4వ తారీఖు సాయంత్రం 5 గంటలకే ఎలా కలితే అలా ఉంటుంది. మామూలుగా ఉండదండి అయితే? ఏ ఊరు కాబూరే ఉంటుంది. పిఠాపురం మొత్తం వెళ్ళిపోద్ది. చాలా బాగా చేస్తారు. ఎలా జరిగిందండి మన 13వ తారీఖున పోలింగ్ ఇక్కడ? బ్రహ్మాండంగా జరిగింది. బ్రహ్మాండంగా ఎలా జరిగిందంటారు? వంగా గీత గారు 30 లక్షలు ఇచ్చారు మా ఊరికి. కొంతమంది పంచిపెట్టారు, కొంతమంది పంచిపెట్టలేదు. ఇంకా ఎదవకి ఇంకా ఈ కొడతాను మొత్తం అంతా ఊరంతా కొట్టేశారు. అదనమాట వన్ సైడ్ అవి. ఏం చేశారండి మరి ఊరికి? ఏమని ఏం చేశారు? అవగా నచ్చిన చుట్టాలు అలా ఇచ్చుకున్నారు. ఉన్నవాళ్ళు వదిలేశారు. 10% అని ఇచ్చారు. ఏమి ఇచ్చి ఉంటారని చుట్టాలు కల్లాని ఉన్నాయి. మరి నొక్కేశారు, గొరుకుంలో పడిచేసారు తెల్లగానండి. నొక్కెత్తి ఇలా కాదని ఆడమ్మలందరూ కూడా పొలు ఓపెన్ కొడేశారండి. కొడేశారు. గ్యాస్ మాత్రం 1 సైడ్ గట్టిగా పడితే 250 ఎంతో పడతాయండి వాళ్ళకి. అంతే. 4వ తారీఖునే 50,000 మెజారిటీ అవుతాడండి. నీకు అయిపోయినట్టే, ఏమి లేదండి. సంబరాలు అంటే పోలీసులు కూడా వస్తూ ఉంటున్నారండి. కర్పి పెట్టేశారు మా ఊరికి. రోజు సాయంకాలం డైలీకి వచ్చేస్తుంది.
సంబరాలు కూడా చూద్దాం ఉన్న తర్వాత అవేగా సంబరాలు ఎలా చేసుకుంటాం పక్క ఇంకా చూడక్కర్లేదు మరి ఎలాగైతే కోడి పందాలు కట్టాక నా పుంజు వచ్చి నా పుంజు పొడి చేస్తుంటాం మా వంగకైతే నేను 40,000 మెజార్టీ అవుతున్నట్టుంది మరి ఓటు అయిన దానికి ఎలా గెలిచేస్తుంది అదేనమాట తీసేమందండి ఎర్తమాలు తీసేమంది మామూలుగా ఆ కండుబాది పారాయాల అది వేసుకునే గీలేదందా అది వేసుకునే గీటండి మా శివాలయం గుళ్ళో ఉంటుంది తుమ్మాలు ఆ తుమ్మాలు వేసుకున్నాక ఏంటి చెప్పండి ఆ తుమ్మాలు దీనికి కట్టలేదు ఆవిడ ఎర్రచీర కట్టుకొచ్చింది అయ్యా వెళ్తున్నాడు ఓటేనాకి మా ఎర్ర తుమ్మాలు తీసేయమంటుంది అదండి కారణం మా పవన్ కళ్యాణ్ మాత్రం దంపర్ మెజార్టీ మీద గెలుతారండి ఓ గ్యారంటీ మార్చి అలా కుట్రేదో జరుగుతుంది అంటున్నారు అదే మా భయం వేస్తుందండి మరి ఈయన ఈడు కొంత గుండగడు కదా ఏమో చేస్తాడమో అని భయపడుతున్నాం మార్పులు ఏమైనా జరుగుతుంది తేడా వస్తుంది అంటారా జరగలేదండి గవర్నమెంట్ మోడీ అన్నారు కదా మహానుభావుడు దున్నెత్తాడండి కారణం ఏమి కర్పి పెట్టాడు కదా అలాంటి ఏం జరగదు గెలిపైతే పక్కా గ్యారంటీ అండి మా ఊరే కాదు మీరు ఏ ఊరంటే వెళ్ళండి వన్ సైడే ఊరు అదండి ఏ ఊర్లో చూసినా మెజార్టీ వస్తుంది 54 ఊళ్ళకి కూడా మెజార్టీ వస్తుంది 4 దారి మెజారిటీ కోసం వేచి చూస్తున్నారు అందరూ అంతే అది బాటికి పోవాలి దాంట్లో వేసి తిరిగేద్దామని బొమ్మని అదే కరిపి కూడా పెట్టారు కదా అని ఆగుతున్నాం అదే చూడలేసేద్దు బాటికి కుర్రోళ్ళందరూ సరదాగా ఉండదు కుర్రోళ్ళందరూ కూడా ఓ గోలగోలాడేస్తున్నారు 4 దారి కోసం వెయిటింగ్ అండి అంతే ఎలా జరిగింది 13వ తారీఖు పోలింగ్ ఇక్కడ మాకు బ్రహ్మాండంగా జరిగింది రిగ్గింగ్ ఏమైనా జరిగిందంటారా రిగ్గింగ్ ఏమైనా చేశారా ఎవరైనా రిగ్గింగ్ వన్ సైడ్ వేసారు అందరూ రిగ్గింగ్ ఉండదండి ఇక్కడ రిగ్గింగ్ ఉండదు వన్ సైడ్ అంటారు ఇంకా వన్ సైడ్ ఎంత మెజారిటీ వస్తుంది అంటారు ఆ మెజారిటీ చెప్పకూడదండి ఏది అలాగే అనుకుంటారు ఇలాగే అనుకుంటారు గెలుపు అయితే ఖాయం అయిపోయింది ఇంకా గెలుపు ఖాయమే 50,000 మెజార్టీ అంటున్నారు కానీ గెలుపు ఖాయం చూసుకోండి 4వ తారీఖు కోసం వెయిటింగ్ చేస్తున్నారు చెప్పండి ఎలా జరిగింది మన 13వ తారీఖు పోలింగ్ ఎలక్షన్ అయితే చాలా సూపర్గా జరిగిందండి ఎలక్షన్ అయితే బాబోయ్ మాకు ఎప్పుడు రాని వాళ్ళు ఇంచుమించులో హైదరాబాద్ బెంగళూరు తమిళనాడు మొత్తం అంతా ఎప్పుడు రాని కూడా వచ్చి ఇక్కడ ఓటేసి వెళ్ళారు ఎప్పుడూ లేదండి అలాగా గతంలో ఎప్పుడు అలా లేదు ఇప్పుడు ఈసారి అంటే మనకు నీకు అవమానం అండి పవన్ కళ్యాణ్ గారి మీద అవమానంతో మనకు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా నీకు 15,000 20,000 ఖర్చు పెట్టుకుని వాళ్ళకి వచ్చి ఓటేశారు ఎవరు మనకు రూపాయి ఇచ్చేది చేసి కాదు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని 15,000 20,000 ఖర్చు పెట్టుకుని వచ్చి ఓటేసి వెళ్ళారు మాకు ఎప్పుడు కూడా మనకు నీకు 80% మనకు నీకు ఓటింగ్ పడిదండి ఇప్పుడు 99-99% మనకు నీకు మొత్తం అంతా వచ్చి మనకు నీకు ఓట్లు వేశారు చాలా సూపర్ ఇంకా మెజార్టీ మొదలుగా పక్కాగా మొదలుగా నీకు 60-70 మెజార్టీ ఇంకా చూడక్కర్లేదండి ఇంకా 60-70 మెజార్టీ అందులో ఇంకా రాజీ లేదు డౌట్ పడి పని లేదు చాలా సూపర్ ఇంకా 4వ తారీఖు కోసం వెయిటింగ్ అంటారు వెయిటింగ్ ఏముందండి మేము ఆల్రెడీ మొదలుగా నీకు జువ్వలో బాంబులు తెచ్చుకుని అన్నీ రెడీగా పెట్టి కూర్చున్నాం మేము ఈ పాటికి పండుగ చేసుకోవాలి అంటే మొలక నీకు బాగోదు మొలక నీకు 140 మొలక ఈ సెక్షన్లో ఇవి ఉన్నాయి కదండి అనౌన్స్మెంట్ కోసం వెయిటింగ్ అనౌన్స్మెంట్ మొలక పక్కగా 60-70 మెజార్టీ పక్కగా మొలక నీకు ఇంకా చూసి పని లేదు డౌట్ లేదు మేము రెడీగా ఉన్నాం చాలా సూపర్ అండి ఇంకా ఏం చూడక్కర్లేదు దద్దరాలు పెట్టండి ఇంకా మా పిఠాపురం మొలక నీకు అభివృద్ధి కాదు ఒక పిఠాపురం కంచుకోట నమ్మకం ఏంటండి ఆయన మొలక నీకు ఎలాగా మొలక గెలిచేసాడు మరి కొత్తగా గెలిచేది ఏమీ లేదు ఇంకా ఈసారి మామూలుగా నీకు అనౌన్స్మెంట్ కోసం చూస్తున్నాం పక్కగా ప్రతి సమస్యని తీరుతారంటారు తీస్తాడండి ఆయన మీద మాకు నమ్మకం ఉందండి ఆయన మీద మాకు నమ్మకం ఉంది ఆయన కోసం మామూలుగా నీకు వెయిట్ చేస్తున్నాం ఇంత క్రితం 2019 కూడా రావాలి ఆయన అప్పుడు మరి ఇక్కడ పెట్టలేదు ఆయన ఇప్పుడు మామూలుగా నీకు మా ఆస్తి మామూలుగా నీకు ఇంత క్రితం అయితే మళ్ళీ నిరాశ అయింది ఇప్పుడైతే మామూలుగా నీకు వచ్చారు పెట్టారు గెలుపు ఇంకా అయిపోయిందండి ఇంకా ఎలక్షన్ నాడు మామూలుగా నీకు 4వ తారీఖు మామూలుగా నీకు గెలుపు అయిపోయింది అయింది వెయిట్ చేస్తున్నాం అనౌన్స్మెంట్ కోసం ఇంకేం చూడక్కర్లేదండి డౌట్ లేదు 60-70 మెజార్టీ డౌట్ లేదండి ఇంకా మేము రెడీగా ఉన్నామండి అన్ని సామాగ్రి తెచ్చుకుని రెడీగా ఉన్నాం గజమాలు కూడా పర్మించేసాం ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చి నేను చూడక్కర్లేదండి ఇంకా బంపర్ వస్తాయండి అన్నీ వస్తాయి అప్పుడు పర్మిషన్ లేకపోయినా కూడా మొదలగడికి మేము చేసుకుని పని మేము చేసుకుంటాం అంటే డౌట్ లేదు సంబంధం లేదండి మేము చేసుకున్న పని మేము చేసుకుంటాం
ఏంటండి ఎలా జరిగింది మన 13వ తారీఖున పోలింగ్ ఇక్కడ? మేమండి మేము వైసీపీలో ఉన్నామండి. ఒక 15 సంవత్సరాల బట్టి నుంచి రాజశేఖర రెడ్డి గారి కాడి నుంచి ఉన్నామండి. రాజశేఖర రెడ్డి గారి కాడి నుంచి ఉండి అండి మా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చేసాం ఒక పీరియడ్. చేయలేకపోయామండి. మాకు అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ లేవు. లేకపోయినందుకండి మన పవన్ కళ్యాణ్ గారు పార్టీలోకి వెళ్ళి నాగబాబు గారితో సాల్వ్ వేయించుకున్నామండి. మేము సాల్వ్ వేయించుకుని ఆ పార్టీ కార్యకర్తలుగా బాగా చేసామండి. ఏర్పాట్లన్నీ చేసి ఓటింగ్ గట్రా బాగా ఎలక్షన్ జరిపించేవాడి. మీ ఊర్లో బాగా నమోదైంది? మా ఊళ్ళోనండి 86% పోలైందండి. 100కి 86% పోలవుతాయండి. 70% పోలింగ్ ఎలక్షన్ వేయించామండి. 15% బయటికి వెళ్ళిందండి. అంతే మాత్రమే చేసామండి. మేము చేసాం. రిగ్గింగ్లు అలాంటి మా ఊళ్ళో జరగలేదు మాత్రమే అండి. అది కానీ బయట ఊళ్ళో జరిగితే జరగచ్చు. మా ఊళ్ళో రిగ్గింగ్ చేయడానికి అండి మేము అందరం వైసీపీ క్యాండిడేట్లు అండి. గోకువాడ మొత్తం మీద గోకువాడకి వైసీపీ వాళ్ళమే ఎక్కువ ఉన్నామండి. అది మాత్రం వాస్తవం అండి. మేము వేసాం. నెగ్గుతాడండి ఆయన. ఒక 60-50 మెజార్టీ వస్తుంది ఆయనకి. 50 దాటి వస్తాడు మెజార్టీ. అది మాత్రం వస్తాం అండి. మీ ఊర్లో మేము అందరం వస్తామండి. అక్కడికి వస్తాం. కాకినాడ వస్తామండి. లెక్కింపు క్యాండిడేట్లకి అక్కడికి వస్తామండి. కొంచెం మా ఊరోళ్ళు ఒకడో ఇద్దరు వెళ్తారండి అక్కడికి. ఈవీఎంలు మార్చి అన్న అవకాశాలు ఉన్నాయంటున్నారు. తారుమారు చేసి అంటున్నారు. అలాంటి ఎందుకు జరుగుతాయండి? గవర్నమెంట్ లేదా? గవర్నమెంట్ ఉంది కదండి. అది జరిగితే మోడీ గారు ఊరుకుంటారా? సెక్యూరిటీ ఉంటుంది కదా. అలా జరిగితే ఊరుకుంటామంటే ప్రజలు ఊరుకుంటామంటే అలాంటి కుట్రలు ఉండవండి. గెలుపు అయితే కామంగానే గెలుపు వాస్తవం. సంబరాలు చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. మేమందరం రెడీ అండి. 4వ తారీఖుని సాయంకాలం రెడీ. అది మాత్రం వాస్తవం.